అమ్మాయికి ముక్కులో నుంచి ఆటలో నుంచి రక్తం వచ్చేస్తుంది, ఈ సైడ్ రక్తం వచ్చేస్తుంది. వాళ్ళ నాన్నగారు బొమ్మల్లో పడుకుండిపోయి దేంట్లో నుంచి రక్తం వస్తుందో తెలియదు. వాళ్ళ నాన్నగారు కాల్ చూసి నాకు భయం పడిపోయిన. పాప గొంతుగా వినిపించిన వెంటనే నేను అద్దుకొని అప్పుడు పాప ఏడుస్తుంది. ఎవరున్నారని చూసినప్పుడు ఎవరైనా తీసుకెళ్ళిపోదామని అనుకున్నారు. కానీ నేను చూస్తే పోలీసులకి అంతా నేను తెలుసు కాబట్టి, సార్ నా దగ్గర ఉంది పాప, వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు ఎలాగుంటారో చూడండి, అప్పుడు నా దగ్గర రండి సార్ అని ఆ పాపకి తీసుకొచ్చి ఆ పాప ఒంటి మీద బట్టలు తీసి స్నానం చేయించి బట్టలు వేసానమ్మా. కొత్త బట్టలు తీసి వేసాను. పాలు కొన్నాను, పాలు తాగట్లే. బిస్కెట్ కొన్నాం, బిస్కెట్ సరిగ్గా తిన్నా. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చిన తర్వాత బిస్కెట్ తింటుంది. వ్యాపారం అంతా వదిలేసి అమ్మాయి కోసం అలా కూర్చొని ఉన్నాం. మరి అంతే కదమ్మా. చిన్న పాప 6 నెలలు మరి అదే కార్డులో ఉన్న వయసు అంతే. 6 నెలల పాప ఏం జరిగిందో కూడా మన అయితే తెలియదండి. అంబులెన్స్ చాలా సేపు చేసినా ఎవరు రాలే. గంటన్నర తర్వాత వచ్చారు. అది వచ్చిన తర్వాత మరి వాళ్ళు అప్పటికి బీడింగ్, అబ్బాయికి ఎక్కువ బీడింగ్ వచ్చేస్తుంది. ఆవిడకైతే ఇక్కడ కన్నం అయిపోయి మనిషి ఇది అవ్వలేదు. ఆవిడైతే చాలా ఘోరంగా ఇది. పాప పడిపోయి ఉందండి. పాప పడిపోతే అది నేనే తీసుకున్నాను.